ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కిడిపులో సెప్టెంబర్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 18వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లెక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి లెక్కిడిపుల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు. అయితే బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అబౌట్ 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లక్కిడిప్ లో ఉన్న ఈ 4 సేవల్లో సుప్రభాతం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 120 రూపాయలు, తోమాల అర్చన సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 220 రూపాయలు, అష్టదళ పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 1250 రూపాయలు. జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజ్ రావడం జరుగుతుంది. అలా మీరు ఏ సేవకైతే సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వస్తుందో ఆ సేవకు మాత్రమే మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేకాని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఏదైనా ఒక సేవని పర్టికులర్ ఒక తేదీకి సెలెక్ట్ చేసుకుని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకండి. అన్ని సేవలు అన్ని తేదీలని సెలెక్ట్ చేసుకుని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే లక్కిడిప్ లో ఉండే ఈ 4 సేవలు కలిపి నెల మొత్తానికి ప్రతి నెల కూడా 8,000 నుంచి 8,500 టికెట్స్ వరకు మాత్రమే రిలీజ్ చేస్తారు. కానీ ఈ టికెట్స్ కొరకు ప్రతి నెల సుమారుగా 7 లక్షల నుంచి 8 లక్షల వరకు భక్తులు ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సో అంతమంది భక్తుల్లో మనం కూడా ఉండాలి అంటే అన్ని సేవలు అన్ని తేదీలను సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. అందుకే విషయం చెప్తున్నాను. అయితే లక్కిడిప్ లో ఉన్న ఈ 4 సేవలు ఏదైనా ఒక సేవకి వన్స్ ఒక్కసారి మీరు సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ సేమ్ ఆన్లైన్ లక్కిడిప్ లో వేరే ఏ సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నా ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 180 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లక్కిడిప్ లో మీరు సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదండి. ఏ తేదీలో అయితే నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొని మొదటి గడప నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని మిస్ కాకుండా జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల లోపు ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో సెప్టెంబర్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ లక్కిడిప్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ జూన్ 20వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ కొరకు లోకల్ కోటాలో ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి
జూన్ 18వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లోకల్ అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ఆన్లైన్ లకిడిపు అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్ అండ్ చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు ఇంకా తిరుమల లోకల్ భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ 20వ తేదీ శనివారం రోజు శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణం సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మిస్ కాకుండా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు లోకల్ కోటాలో అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ కి ఆన్లైన్ లకిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 16వ తేదీ మంగళవారం రోజున 86,601 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 31,111 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,72,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 25 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.